నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు లర్న్ మోర్ విత్ మీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్రెడీ బీఫార్మసీ ఆపర్చునిటీస్ చేస్తున్నాము. సో ఆల్రెడీ 3 పార్ట్స్ చేశాను, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని. సో ప్రతి పార్ట్లోని ఒక 5 ఆపర్చునిటీస్ అనేది డివైడ్ చేశాను. సో ఆ 3 వీడియోస్ మీరు చూడకపోతే నా ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫైనల్ పార్ట్ అనమాట. సో ఇందులో కూడా ఒక 5 ఆపర్చునిటీస్ గురించి చెప్తాను. సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్లో మనం 16th అనమాట. సో క్లినికల్ రీసెర్చర్ అనమాట. సో క్లినికల్ రీసెర్చర్ ఏం వాళ్ళ రోల్ ఎలా ఉంటుందంటే పేషెంట్ హెల్త్ కానీ అండ్ వాళ్ళ కేర్ గురించి కానీ చూసుకుంటారు. అండ్ ఇందులో వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఉండాలి. అండ్ వీళ్ళ శాలరీ కూడా 4 to 5 lakhs వరకు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి క్లినికల్ ప్రాక్టీస్కి క్లినికల్ రీసెర్చ్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. క్లినికల్ ప్రాక్టీస్ ఏంటంటే మనం ఏదైతే డిసీజ్ కనుక్కుంటామో సో దాని గురించి మెడిసిన్ అనేది ఇస్తాము. బట్ క్లినికల్ రీసెర్చ్లో ఏంటంటే మనకు ఆ డిసీజ్ అనేది కూడా తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే అసలు ఏం డిసీజ్ వచ్చింది అనే దాని గురించి ఇందులో ట్రీట్మెంట్ జరుగుతుంది. సో క్లినికల్ ప్రాక్టీస్కి క్లినికల్ రీసెర్చ్కి అదే డిఫరెన్స్ అనమాట. అండ్ ఇందులో మనకి రోల్ ఏంటంటే యాక్చువల్లీ ఏం చేస్తారంటే వాళ్ళకి అందులో కొన్ని రోల్స్ ఉంటాయి కదా. సో క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ కింద చేయొచ్చు, ఇంకా క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ కింద, అండ్ క్లినికల్ రీసెర్చ్ మేనేజర్ ఆర్ డైరెక్టర్ అనమాట. సో ఇట్లాంటి రోల్స్ అన్నీ ఉంటాయి మనకి క్లినికల్ రీసెర్చర్ కింద జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఇందులో మెయిన్ చెప్పాను కదా, సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా బాగుండాలి. ఎందుకంటే మనం పేషెంట్కి ఇచ్చే రెస్పెక్ట్ కానీ పేషెంట్కి ఇచ్చే మనం చేసే ట్రీట్మెంట్ కానీ అన్నీ బాగుండాలి కాబట్టి మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగుండాలి ఇందులో. అండ్ నెక్స్ట్ 17th వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్. సో మెడికల్ రిప్రజెంటేటివ్ ఏంటంటే ఏదైతే మెడిసిన్ ఉన్నా ఏదైనా సేల్ చేయడం కానీ మనం మాట్లాడే విధానం కానీ ఇవన్నీ ఉంటాయి ఇందులో. యాక్చువల్లీ మనం మెడికల్ రిప్రజెంటేటివ్ని ఫార్మస్యూటికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ అంటారు, లేదు అంటే కానీ సేల్స్ రిప్రజెంటేటివ్ అని కూడా అంటారు ఇందులో. అండ్ ఇందులో మనకు ఉన్న రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాము. సో ప్రొడక్ట్ ప్రమోషన్ చేయడం కానీ కస్టమర్ని ఎడ్యుకేషన్ అంటే కస్టమర్ని ఎడ్యుకేట్ చేయాలి. సో నీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఎంత బాగా ఎక్స్పోజ్ చేయగలిగితే అంత బాగా ఉంటుందన్నమాట ఆ ప్రోడక్ట్ సేల్ అనేది. ఎందుకంటే మనం మాట్లాడే స్కిల్స్ బట్టి మనం ఎవరైతే మన దగ్గర ఆ ప్రోడక్ట్ తీసుకుంటున్నారో వాళ్ళని మనం అట్రాక్ట్ చేసుకోగలగాలి. సో వన్ మోర్ థింగ్ అని బిల్డింగ్ రిలేషన్షిప్స్, మార్కెట్ రీసెర్చ్ అంటే మన ప్రోడక్ట్ అనేది మార్కెట్లో ఎట్లా వెళ్తుంది, ఎంత బాగా వెళ్తుంది అనే దాని గురించి కూడా తెలుసుకుంటూ ఉండాలి. అండ్ ఇందులో ఏంటంటే ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ మీద బాగా డెప్త్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఎందుకంటే నీ ప్రోడక్ట్ గురించి నువ్వు సేల్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ అయితే ఇది తెలిసి ఉండాలన్నమాట మెడికల్ రిప్రజెంటేటివ్కి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక డ్రగ్ గురించి ఏదైనా ఒక ప్రోడక్ట్ సేల్ చేసినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలిసి ఉండాలి, దాని మెకానిజం గురించి తెలిసి ఉండాలి. సో ఇట్లా ఎవ్రీథింగ్ తెలిసి ఉండాలన్నమాట. ఏ ప్రోడక్ట్ అయితే మీరు సేల్ చేస్తున్నారో మెయిన్గా నాలెడ్జ్ కూడా అలా ఉండాలన్నమాట. అండ్ దీని శాలరీ కూడా ఆల్మోస్ట్ 2 to 6 lakhs మధ్యలోనే ఉంటుంది. 18th టాపిక్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్. సో ఇందులో మన రా మెటీరియల్స్ ఉంటాయి కదా. సో ఏదైతే డ్రగ్ ప్రిపేర్ చేస్తామో సో దాని రా మెటీరియల్స్ దాని క్వాలిటీ ఎట్లా ఉంది అండ్ ఇంకా దాని అష్యూరెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి తెలుసుకుంటాము. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే కొన్ని ఏ విధమైన జాబ్స్ వస్తాయి దీని కింద అనే దాని గురించి చూద్దాము. సో ఇందులో మనకి క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ అంటే ఒక రా మెటీరియల్ యొక్క ఎనాలిసిస్ చూస్తారు, సో ఎట్లా ఉంది అనే దాని గురించి. అండ్ నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్. సో ఇన్స్పెక్ట్ చేస్తారు అనమాట మనం ఏదైతే ప్రిపేర్ చేసామో సో దాని యొక్క క్వాలిటీ కంట్రోల్ ఎట్లా ఉంది అనే దాని గురించి చూస్తారు అనమాట ఇన్స్పెక్టర్. అండ్ నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ సూపర్వైజర్ ఆర్ మేనేజర్. సో ఏంటంటే మేనేజర్ అంటే అన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు కదా, సో అదనమాట. అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే క్వాలిటీ సిస్టమ్ కానీ దాని ప్రాసెస్ని కానీ డెవలప్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆడిటర్ అనమాట. సో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సో దాంతో కనెక్షన్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళకి వీళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ ఆర్ డైరెక్టర్ అనమాట. సో ఇది కూడా అంతే, కూడా క్వాలిటీ అష్యూరెన్స్లో వీళ్ళు డైరెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇందాక చెప్పింది క్వాలిటీ కంట్రోల్లో, సో ఇందులో అయితే కానీ క్వాలిటీ అష్యూరెన్స్ అనమాట. సో ఈ రెండిట్లో కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ శాలరీ కూడా 3 to 6 lakhs, 3 to 7 lakhs అట్లా ఉంటుంది. 19th టాపిక్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D అనమాట. సో R&D మెయిన్ రోల్ ఎక్కడ ఉంటుందంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్లో కానీ అండ్ ఇంకా హెల్త్ కేర్ ఇండస్ట్రీస్లో కానీ కూడా ఉంటుందన్నమాట. సో వీళ్ళ రోల్. అండ్ ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా మనకు కొన్ని జాబ్స్ ఉన్నాయి. సో అవేంటో చెప్తున్నాను నేను ఇప్పుడు. రీసెర్చ్ అసోసియేట్ కానీ అసిస్టెంట్ కానీ చేయొచ్చు. క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్, క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్, రెగ్యులేటరీ అఫైర్స్ అసోసియేట్,
ఫార్మకో విజిలెన్స్ ఆఫీసర్, అనలిటికల్ సైంటిస్ట్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ సైంటిస్ట్, రీసెర్చ్ సైంటిస్ట్, బయోస్టాటిస్టియన్, మెడికల్ సైన్స్ లియాసన్. సో ఇవన్నీ కూడా ఇందులో కొన్ని జాబ్స్ అనమాట. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే చాలా జాబ్స్ వస్తాయి ఇందులో. సో రీసెర్చ్లో కానీ అండ్ డెవలప్మెంట్లో కానీ కూడా మనకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అందులో ఇవి కొన్ని అనమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ 20th టాపిక్ రెగ్యులేటరీ అఫైర్స్ స్పెషలిస్ట్ అనమాట. సో ఇందులో ఏంటంటే మెయిన్గా మెడికల్ డివైజెస్ మీద కానీ ఇండస్ట్రీస్లో కానీ వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కనుక ఏవైతే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మనం చేస్తున్నామో సో వాటి గురించి రీసెర్చ్ చేస్తారు, డెవలప్ చేస్తారు, ఇవన్నీ చేస్తారన్నమాట వీళ్ళు. సో వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయంటే రెగ్యులేటరీ సబ్మిషన్స్ కానీ, కంప్లైంట్స్ మేనేజ్మెంట్, డాక్యుమెంటేషన్ అండ్ రికార్డ్ కీపింగ్, లేబులింగ్ అండ్ ప్యాకేజింగ్ కంప్లైంట్స్, క్వాలిటీ సిస్టమ్స్ అండ్ ఇంకా రెగ్యులేటరీ స్ట్రాటజీ, క్లినికల్ ట్రయల్ సపోర్ట్, ఇట్లా చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వీళ్ళకి. అండ్ వన్ మోర్ థింగ్ అంటే నేను ఇప్పుడు దాకా చెప్పిన వీళ్ళందరి శాలరీ కూడా ఆల్మోస్ట్ 3 to 6 lakhs, 3 to 8 lakhs ఉండదన్నమాట. సో బేస్డ్ ఆన్ హాస్పిటల్లో కానీ ఇండస్ట్రీ కానీ దాన్ని బట్టి శాలరీ అనేది వేరియేషన్ వస్తుందన్నమాట. వీడియో అయితే చూసేశారు కదా. సో మీకైతే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరికేసింది కదా. సో నేను ఇంకేమైనా బీఫార్మసీ ఆపర్చునిటీ మిస్ అయి ఉంటే కానీ నాకైతే కమెంట్ చేసేయండి. సో దాని గురించి ఫర్దర్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఎంఫార్మసీ ఆపర్చునిటీస్ ఏంటి అనే దాని గురించి చూద్దాము. సో ఇంకా నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.